ఈరోజు మన దగ్గరికి ఒక లెనోవో ల్యాప్టాప్ కీబోర్డ్ అండ్ సి అయితే డ్యామేజ్ అయితే అయ్యింది. మనకు కీబోర్డ్లో ఇష్యూ ఏమొస్తుంది అంటే కీబోర్డ్లో అయితే కీస్ అనేటివి ఆటోమేటిక్గా అయితే ప్రెస్ అయిపోతున్నాయి. రైట్ సైడ్లో డ్యామేజ్ అవ్వడానికి రీజన్ అయితే మన ల్యాప్టాప్ని అయితే ఎడ్జ్లో అయితే పెట్టారంట. ఇట్లా చేయి తాకేయడం వల్ల కింద పడి అయితే డ్యామేజ్ అయితే అయ్యిందంట. మనకు కస్టమర్ చెప్పింది ఏంటి అంటే ల్యాప్టాప్ని అయితే వాళ్ళ ఫాదర్ అయితే యూజ్ చేస్తాడు అంట. కీబోర్డ్ అయితే ఎప్పటి నుంచో వర్క్ చేయట్లేదు, దాన్ని రిపేర్ చేయించడానికి తీసుకెళ్తా అంటే వాళ్ళ ఫాదర్ అయితే నాకేం వద్దు, నేనేమీ వర్క్ చేయట్లేదు కదా, జస్ట్ యూట్యూబే చూస్తాను, నాకు ఇది దీంతో అడ్జస్ట్ అయితే అయిపోతాను, నాకేం వద్దు అని చెప్పి ఇవ్వలేదు అంట. కానీ ప్రజెంట్గా అయితే ఇది కూడా డ్యామేజ్ అయితే అయ్యింది. ఇప్పుడు అడిగినా కూడా వాళ్ళ ఫాదర్ అయితే వద్దు అని చెప్పేసి అలానే పెట్టుకున్నాడు అంట. మన కస్టమర్ ఏం చేశారు అంటే వాళ్ళ ఫాదర్ పడుకునే టైం చూసేసి ఈ ల్యాప్టాప్ని అయితే తీసుకొని మన దగ్గరికి అయితే వచ్చారు. మనకైతే ఒక 3 అవర్స్ అయితే టైం ఇచ్చారు. ఆ 3 అవర్స్లోపు నాకు ల్యాప్టాప్ అయితే రిటర్న్ ఇవ్వాలని అయితే చెప్పారు. మనకు ఆ 3 అవర్స్ టైం ఉన్నది కాబట్టి మనమైతే ఇవన్నీ ఆర్డర్ అయితే పెట్టేసుకొని మనం ఆ 3 అవర్స్ లోపు ల్యాప్టాప్ని అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి. మనం ఏ కాంపోనెంట్స్ని అయితే డిస్కనెక్ట్ అయితే చేసామో మళ్ళీ అన్ని కాంపోనెంట్స్ని అయితే పెట్టేసుకొని కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో కీస్ వర్క్ అవుతున్నాయో లేదో చూసుకొని కస్టమర్కి అయితే ఇచ్చాను. వాళ్ళ ఫాదర్ అయితే చూస్తే హ్యాపీ అయితే ఫీల్ అవుతారని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.